అరే చోటు, నీకేం నేర్పించాను? నువ్వేం చేస్తున్నావురా? ఒక్కసారి కొడితే అవతలోడు పడిపోవాలని చెప్పినానా లేదా? మరేంట్రా ఈ కోతి కొమ్మచ్చలాటలు? ఇది జల్సా సినిమాలో పవన్ డైలాగ్. సరిగ్గా ఇప్పుడు గబ్బర్ సింగ్ కూడా రాజకీయాల్లో కోతి కొమ్మచ్చలాటలు ఆడకుండా ఫుల్ టైం పాలిటిక్స్ చేయడానికి రెడీ అయిపోయాడు. టార్గెట్ ఫిక్స్ అయిపోయింది, రూట్ రెడీ అయిపోయింది. ఇక గమ్మునుండకుండా దమ్ము చూపించి దుమ్ము రేపే టైం వచ్చేసింది. ఇంటర్వెల్ లేకుండా ప్రజల గుండెల్లో గంట మోగించక తప్పని పరిస్థితి వచ్చేసింది. అయితే ఇప్పుడే, లేదంటే ఇంకెప్పుడూ కాదనే సంగతి అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ హోదా అనే గుర్రంతో అశ్వమేధయాగం మొదలుపెట్టాడు. ఒక్కో సెంటర్లో జనసేన జెండా ఎగరేస్తూ తన ఎజెండా ఏంటో చెప్పేస్తూ సునామీలా దూసుకొస్తున్నాడు. జనసేనాని హోదా కరవాలాన్ని దూశాడు. 2019 టార్గెట్గా దండయాత్ర మొదలుపెట్టాడు. ప్రశ్నించడం కాదు, నిలదీస్తున్నాడు. ప్రజల కోసం, ప్రజల తరపున పోరాడుతానంటూ ప్రమాణం చేస్తున్నాడు. తిరుపతి సభలో ఇక సహించనని, దహించక తప్పదని హెచ్చరించాడు. కాకినాడ సభలో పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలంటూ బీజేపీపై యుద్ధం ప్రకటించారు. వాటినెలా తీసుకుంటారంటూ టీడీపీపై రణభేరి మోగించారు. ఇక అనంతపురంలో రైతు సమస్యలపై గర్జించనున్నారు. అధికార పార్టీకి ఆల్టర్నేటివ్ తానేనంటూ ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. జగన్ను టచ్ చేయకుండానే ఆయన గన్లోని బుల్లెట్లను వాడేస్తున్నారు. కాకినాడ సభలో గర్జించిన గబ్బర్ అనంతపురం సభలోనూ ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనని నిన్నదించునున్నాడు. అన్నదాతల సమస్యలపైన గళమెత్తనున్నాడు. తిరుపతి సభలో సూచనలు, కాకినాడ సభలో హెచ్చరికలు. మరి అనంతపురం సభలో పవన్ ఏ రేంజ్లో విరుచుకుపడతాడనేది ఆసక్తికరంగా మారింది. జనసేన నేతలు మాత్రం తమ సేనాని ఆల్రెడీ కత్తి పట్టుకున్నాడని, యుద్ధం తప్పదని తేల్చి చెబుతున్నారు. హోదా లేదు, ప్యాకేజీ అనగానే ప్రతిపక్షాలన్నీ భగ్గుమన్నాయి. పవన్ కూడా సూటిగానే అవి పాచిపోయిన లడ్డూలన్నాడు. బీజేపీని నేరుగా విమర్శించాడు. బీజేపీని బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి చేయడానికే చంద్రబాబు పవన్తో ఇలా మాట్లాడిస్తున్నారనే రూమర్ వినబడింది. కానీ పవన్ వద్దన్నా ప్యాకేజీయే ముద్దన్నారు చంద్రబాబు. తీసుకోపోతే అదొక చారిత్రక తప్పిదమవుతుందన్నారు. చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయాలి, అమలు చేయాలి. చట్టం బయట చెప్పిన హామీలు కూడా ఆ స్పిరిట్తో మీరు అమలు చేయాలి. చట్టం బయటే ఉంది, స్పెషల్ స్టేటస్ ఉంది. చట్టం బయటే ఉంది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంది. మేము చెప్పిన హామీలు ఉన్నాయి. చట్టంలో ఏమున్నాయి? మనం చెప్పిన 6 దాకా ఉన్నాయి. పోలవరం దగ్గర నుంచి అన్ని. పిఎం పాజిటివ్గా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడినప్పుడు ఎస్, ఏదైతే ట్రూ స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్, ఆ యాక్ట్లో ఉండేటన్ని విత్ ట్రూ స్పిరిట్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. బీజేపీ టీడీపీలను రెండింటినీ తన పంచ్ డైలాగులతో పవన్ ఏకిపారేయడంతో ఇక 2019 ఎన్నికల్లోకి పవన్ దిగుతాడని అర్థమైపోయింది. కాకినాడ సభతో ఆగిపోతాడనుకున్న పవన్ అనంతపురం సభను ప్రకటించగానే అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. పైగా తన ఓటును హైదరాబాద్ నుంచి ఏలూరుకు మార్చడం, ఏపీలో ఆఫీస్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయడం, జనసేన అజెండా ఏంటో బుక్ రాస్తున్నట్లు చెప్పడం, సోషల్ నెట్వర్క్లోనూ జనసేనకు సంబంధించిన యాక్టివిటీస్ మొదలెట్టడంతో ఇక పవన్ ఫుల్ టైం పాలిటిక్స్ స్పీడ్ ఎక్కించడం ఖాయమని అందరికీ క్లారిటీ వచ్చేసింది. కాకినాడ, తిరుపతి సభల కంటే కూడా చాలా బాగా విజయవంతం అవుతుందని మేమంతా అనుకుంటున్నాము. ప్రత్యేక హోదా మీద, అనంతపురంలో ఉన్న సమస్యల మీద ఆయన మాట్లాడతారు. స్టేజ్ మీద ఆయన ఎక్కుతారు, ఆయనే మాట్లాడతారు. తాను మద్దతిచ్చిన పార్టీలు ప్రజలకు ద్రోహం చేయడం పవన్ జీర్ణించుకోలేకపోతున్నారని, తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు తాను సమాధానం చెప్పాలని, అందుకే ఆయన ప్రజల్లోకి వెళుతున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా పైన ఆయన మాట్లాడుతూ అనంతపురం మెయిన్ సాగునీరు, తాగునీరు పైన ఆయన ఉద్యమిస్తారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని మేము ఆశిస్తున్నాము. దీనికి మేము భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరికి ఏ అవంచి ఘటనలు జరగకోకుండా అందరూ బాగా సక్సెస్ఫుల్గా వచ్చి ఆయన అభిమానిస్తారని మేము కోరుకున్నాం. మామూలుగా జన సమీకరణ ఎట్లుంటుందంటే, రాజకీయ పార్టీలంతా పెట్టినప్పుడు జనాల్ని లారీల్లో కానీ బస్సుల్లో కానీ తీసుకొని వస్తారు. అట్లా కాకుండా ప్రజలంతా మాకు ఫోన్లు చేస్తున్నారు. స్వచ్ఛందంగానే వస్తారు, వారి సొంత ఖర్చులతో వస్తారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మేమంతా ఆశిస్తున్నాం. అయితే తగిన సమయం కోసం వేచి ఉన్న పవన్
హోదా వ్యవహారంతో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలను గమనించే వ్యూహం రచించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ వైఖరి పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని, అందుకే ఇదే కరెక్ట్ టైం అని పవన్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మీరు ఈ జిల్లాకు వచ్చడం, ఈ జిల్లా పరిస్థితులు తెలుసుకొని భవిష్యత్తులో ఈ జిల్లాకు ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచన చేస్తే మంచిది. ప్రత్యేకించి ఈ జిల్లాకు నీరు కావాలి. ఈనాడు 100 నీరు వస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ నీరు వస్తే తప్ప ఈ జిల్లా అవసరాలు తీరవు. అందుకోసం ఈనాడు రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రుణమాఫీ వడ్డీకి సరిపోతుంది తప్ప ఏమీ లాభం లేదు. దానికోసమే ఇలాంటి అనేకమైన అవకతవకలు ఉన్నాయి ఒకటేసారి. అందుకోసం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జిల్లాలో 2 రోజుల పర్యటన చేసి కరువు ఎంత తీవ్రంగా ఉంది, నీరు విషయం ఏమిటి, పశువులకు పశుగ్రాసం ఉందా లేదా, రైతులు అప్పులు చేసి ఎంతమంది ఆత్మహత్య, దరిదాపు 100 కొలది రైతులు ఈ మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్నారు ఈ జిల్లాలో. ఏమిటి ఆత్మహత్యలు చేసుకోవడానికి, ఇట్లా వాళ్ళ జీవితాలు తెలుసుకుంటే మీరు ఏదైనా చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు మా జిల్లాకు రండి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడండి, కొంత మా బాధను కూడా పంచుకోండి, మా జిల్లా బాధలను పంచుకోండి, రాజకీయాలు పక్కన పెట్టండి, కొంత మా జిల్లా బాధను పంచుకోండి. ఇక్కడ గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా గణనీయమైన సంఖ్యలో ఓట్లు వేసినారు ప్రజలు. అది దృష్టిలో పెట్టుకునైనా ఈ జిల్లా ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే విధంగా ఈ సమస్యలను కూడా ప్రస్తావిస్తారనేసి మేము మీ నుండి ఆశిస్తాము. బీజేపీ, టీడీపీలు మాత్రం పవన్ అభిప్రాయం పవన్దని, ఉన్న పరిస్థితుల్లో ప్యాకేజీ మంచి పరిష్కారమని వాదిస్తున్నారు. అసలు జనసేన ఎన్డీఏలో లేదని, అది కేవలం తమకు ఎన్నికల్లో మద్దతు ప్రకటించిందని చెబుతున్నారు. టీడీపీ నేతలైతే ఒక అడుగు ముందుకేసి తాము చంద్రబాబు వల్లే అధికారంలోకి వచ్చాం తప్ప పవన్ మద్దతు వల్ల కాదని చెబుతున్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని తెలుగుదేశం పార్టీ మేము ఏమైనా చెప్పావా? ప్రత్యేక ప్యాకేజీ 2 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తే తీసుకోవండి. ఏ ప్రభుత్వం తీసుకోదా? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే తీసుకోమా? రాష్ట్ర అభివృద్ధి గురించి తీసుకోరా? అది తీసుకుంటూనే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు అభినందనలు తెలిపాం. తెలపకూడదా? ప్రధాని మోడీ అలాగే అరుణ్ జైట్లీ 2 లక్షల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ అన్నీ ఏర్పాటు చేస్తే దానికి అభినందనలు తెలుపుతాం. అలాగే ప్రత్యేక హోదా కావాలంటాం. ప్రత్యేక హోదాలో ఏ అయితే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా కావాలని మేము అడుగుతాం. అసలు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే ప్రత్యేక హోదా కావాలని పోరు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు. పవన్ మాత్రం ఇక మునుముందుకే పోవాలని 2019 టార్గెట్గా రూట్ మ్యాప్ రచించుకొని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలనే వ్యూహాన్ని ఫాలో అవుతున్నట్లు అర్థమవుతోంది. రాజకీయ గుర్రమెక్కాలని ఎప్పటి నుంచో ఉంది. కత్తి పట్టి కథన రంగంలోకి దూకాలనే తపన ఉంది. కానీ ఒక్కసారి ఎక్కితే దిగకూడదు, అన్నయ్యలా పడిపోకూడదు. రణరంగంలోకి దూకితే విజయ దుందుభి మోగాల్సిందే. ఈ ఊగిసలాటల మధ్య ఉత్తేజం మాపుకోలేక జనసేనను స్థాపించాడు. దూకుడుగా పోయి దెబ్బతినే బదులు ఆచి తూచి అడిగేయాలనుకున్నాడు. అందుకే అప్పటికి తనకేది మంచిదో అదే చేయాలనుకున్నాడు. బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిచ్చి వారికి కొన్ని అడుగుల దూరంలో దాగుడు మూతలాడుతున్న విజయాన్ని చేతికందించాడు. అన్నయ్య ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఉత్సాహంగా యువరాజ్యం అంటూ ముందుకొచ్చాడు. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో నీరసపడిపోయాడు. అన్నయ్యకు సైతం దూరమైపోయాడు. సైలెంట్గా ఉంటూ వచ్చిన పవన్ సడన్ గా 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పార్టీ పెట్టిన తర్వాత అంతే సర్ప్రైజింగ్ గా తాము ఈసారి పోటీ చేయడం లేదని, బీజేపీకి దాని మిత్రపక్షమైన టీడీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. లాల్ బస్తీ కార్లో తిరగాలన్న కోరిక లేదు, ఎంపీగా గెలవాలని లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లేదు. మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల సభల్లో పాల్గొని ప్రచారానికి కొత్త కలర్ తీసుకొచ్చారు. పవన్ రాకతో అప్పటి వరకు ఉన్న అంచనాలు తారుమారైపోయాయి. పవన్ అభిమానులంతా రాజకీయాలకు అతీతంగా సైడు మార్చేశారు.
దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. టీడీపీ అధికారంలోకి వచ్చేసింది. చంద్రబాబు స్వయంగా పవన్ ను కలిసి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అటు మోదీ ఇటు బాబు ప్రమాణ స్వీకారాలకు పవన్ రాలేదు. అమరావతి శంకుస్థాపనకు రాలేదు. మోదీ ఏమీ ప్రకటించకుండా వెళ్లిపోవడాన్ని ప్రతిపక్షాలన్నీ తప్పుబట్టాయి. పవన్ మాత్రం మౌనం వహించాడు. రుణమాఫీ సరిగా అమలు కావడం లేదంటూ వైసీపీ ఆందోళన చేపట్టింది. పవన్ మాట్లాడలేదు. ప్రశ్నిస్తానన్న పవన్ ఏమయ్యాడంటూ విమర్శలొచ్చాయి. మళ్లీ సినిమా షూటింగ్లతో బిజీ అయిపోయాడు. ప్రజాధనాన్ని కానీ ఎవరిని దోచేస్తుంటే మటుకు నేను మటుకు అన్నదాతకు అండగా నిలబడటానికి ముందుకొచ్చాడు. రాజధాని భూ సమీకరణంలో జీవిత సమీకరణాలు మారిపోతున్న తరుణంలో వారి తరపున తన గళాన్ని వినిపించాడు. ప్రభుత్వం చేస్తున్న తప్పేంటో చెప్పాడు. సలహాలకు మాత్రమే పరిమితమయ్యాడు. భూ సమీకరణపై తన ప్రభావాన్ని మాత్రం చూపించాడు. 3 గ్రామాల ప్రజల భూమిని నిలిపాడు. సలహాల నుంచి సూచనలు, ఆ తరువాత విమర్శలు, ఇంకొన్ని రోజులకు హెచ్చరికలు. అలా మాటలతో మొదలెట్టి ఇప్పుడు తూటాలు పేల్చేంత రేంజ్లో యుద్ధానికి దిగిపోయాడు. రాజధాని భూ సమీకరణతో కొత్త అంకం మొదలైంది. భూమి ఇవ్వడానికి నిరాకరించిన కొన్ని గ్రామాల ప్రజలు తమ తరపున ప్రశ్నించడానికి పవన్ రావాలంటూ బ్యానర్లు ప్రదర్శించారు. అంతే, వారానికే పవన్ అమరావతి బాట పట్టాడు. అక్కడ సభలు పెట్టాడు. ఎవరి దగ్గర బలవంతంగా భూమిని తీసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. అన్నదాతను ఇబ్బంది పెట్టే అభివృద్ధి అవసరం లేదన్నాడు. వాళ్ళు ఈ పొలాలు తీసుకుంటే మా పరిస్థితి ఏంది అని ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మాకు దుఃఖం ఆగలేదన్న. నువ్వు వెంటనే మాకు గుర్తుకు ఇదివరకు ఏదన్నా ఆపదొస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామిని నమ్ముకునే వాళ్ళమే. ఇవాళ మా పవన్ కళ్యాణ్ నమ్ముకుంటున్నాం. మాకు దేవుడైనా న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరు అని ఎదురు చూస్తే మాకు పవన్ కళ్యాణే గుర్తుకు వచ్చాడు. హైదరాబాద్ వచ్చి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టాడు. కాస్త సౌండ్ తగ్గించాడు. ప్రభుత్వం రైతుల బాధను అర్థం చేసుకోవాలన్నాడు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలంటే తన శక్తి సరిపోదని కొంతమంది ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అప్పటి వరకు రైతులను బ్లాక్మెయిల్ చేసిన టీడీపీ సర్కార్ రూటు మార్చింది. బలవంతంగా ఎవరి దగ్గర భూమి తీసుకోబోమని చెప్పింది. చంద్రబాబు కూడా పవన్ సూచనలను పరిశీలించాలని చెప్పినట్లు కూడా బిల్డప్ ఇచ్చారు. తర్వాత భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామనడం, పవన్ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించడంతో వెనక్కి తగ్గారు. మొత్తం మీద ఆ గ్రామాల ప్రజలైతే ఇప్పటికీ భూములను నిలుపుకోగలిగారు. ట్విట్టర్లో ఎంపీలు హోదాపై ఎందుకు పోరాడడం లేదని, వాళ్ళేం చేస్తున్నారని పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యల పట్ల టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. తామేం చేస్తున్నామో తెలుసుకుని మాట్లాడాలని విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో మన గురించి పోరాటం చేస్తారనుకుంటే వాళ్ళ పోరాటం చేస్తుంటే వాళ్ళు అడిగేది చూస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే, మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఎంపీలు చేసిన తప్పే మళ్ళీ వీళ్ళు చేస్తారు. అలాగే అడుగుతున్నారు. అందరూ గడిగో మాట మాట్లాడతారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీలు మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం ఎట్లాగైనా కొంచెం ప్లీజ్ మేడం అని. ఇప్పుడు ఎంపీలు ఏమన్నారు? కరెంట్ ఎంపీలు సార్ సార్ ప్లీజ్ ఎలాగైనా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అన్నారు. దీనివల్ల స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదే. స్పెషల్ స్టేటస్ అసలు కనీసం మనసులో కూడా ఎక్కట్లేదే. మొన్న ఏప్రిల్లో ట్వీట్ చేశాను, పార్లమెంటు సభ్యులు దీనికి ముందుకు తీసుకెళ్లలేని పక్షంలో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు తేకండి అని చెప్పాను. ఎలక్షన్కు ముందు మీరు వెళ్ళారు, మోడీ గారిని కలిశారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మీరు మోడీ గారితో కలిసి ప్రచారం చేశారు. మరి తర్వాత ఎలక్షన్లో గెలిచాం. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి గెలిచాం. మనం జనరల్ ఎలక్షన్ కంటే ముందే మీ మద్దతు లేకుండా కార్పొరేషన్ వచ్చింది. అట్లాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీలకు అన్నీ కూడా గెలవగలిగాం. మీరు మద్దతు ఇచ్చారు, చాలా సంతోషం, చాలా ఆనందం. మీ సపోర్ట్ మేము తీసుకున్నాం. కానీ
గెలిచి పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ గెలిచిన తర్వాత మీరు మోడీ గారిని ఎన్నిసార్లు వీళ్ళు కలిశారు, ఎన్నిసార్లు ప్రశ్నించారు స్పెషల్ స్టేటస్ మీద, స్పెషల్ కేటగిరీ మీద అని నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. సీఎం చంద్రబాబుతో పవన్ రైతు గెటప్లోనే వెళ్లి సమావేశమయ్యారు. రైతుల సమస్యలను వివరించారని, బాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆ తర్వాత పవన్ ట్విట్టర్లో తప్ప ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో కూడా అంటే లాస్ట్ టైం దానికి ఆయన కమిట్ అయినారు. అదే బలవంతంగా ల్యాండ్ ఎక్విజిషన్ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ బై డైలాగ్ అండ్ బై కన్సెన్సస్. తిరుపతిలో ఓ అభిమాని స్నేహితుడి చేతిలోనే దెబ్బలు తిని చనిపోవడంతో పరామర్శకు పవన్ వెళ్లాడు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ల మధ్య గొడవగా అది జరగడంతో పవన్ ఆవేదన చెందినట్లు చెప్పారు. ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అయితే ఈ సందర్భంగా పవన్ గురించి బయట వినపడుతున్న విమర్శలు తనకు తెలిసినప్పటికీ అభిమానుల మధ్య గొడవకు అవే కారణమని, వాటి గురించి విన్న పవన్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక తాను మౌనంగా ఉండటమో, వేచి చూసే ధోరణితో ఉండటమో కరెక్ట్ కాదని నిర్ణయించుకున్న పవన్ అప్పటికప్పుడు తిరుపతి సభను ప్రకటించారు. తిరుపతి సభలో ఉద్వేగంగా మాట్లాడిన పవన్ టీడీపీ, బీజేపీలు మాట తప్పితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక జనంలోకి వెళతానని, ఎలా పోరాడాలో తెలుసంటూ ఫైర్ అయ్యారు. కాకినాడలో సభ పెడతానని అప్పుడే ప్రకటించారు. అధికార ఎంపీల మీద, ప్రతిపక్ష పార్టీల ఎంపీల మీద, భారతీయ జనతా పార్టీ ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా కొన్ని పద్ధతులు మాట్లాడతాం, కొన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తాం, ఒక ప్రణాళిక పద్ధతిలో. పవన్ హెచ్చరికలతో హడావిడి పడ్డ బీజేపీ, టీడీపీలు పెద్ద కసరత్తు చేసి ప్యాకేజీని తీసుకొచ్చాయి. హోదా సాధ్యం కాదని ప్యాకేజీ సూపర్ అంటూ సూత్రీకరించాయి. కానీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు పవన్. ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలంటూ మండిపడ్డాడు. నాకు ఏ పార్టీ నాయకులతో కానీ వ్యక్తిగతంగా విభేదాలు లేవు, నేను అందరినీ గౌరవిస్తాను. కానీ ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికే నేను వారితో విభేదిస్తాను. కానీ వ్యక్తిగతంగా నాకు వారంటే గౌరవమే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పాచిపోయిన 2 లడ్డూలని తీసుకుంటుందా, తీసుకోదా అన్నదే మన ముందున్న ప్రశ్న. కాకినాడ సభ తర్వాత మళ్లీ పవన్ సభ ఎప్పుడో ప్రకటించలేదు. దీంతో జనసేన వర్గాల్లో కాస్త గందరగోళం నెలకొంది. ఈలోపు సోషల్ నెట్వర్క్లో పార్టీ ఖాతాలు ప్రారంభించడం వంటి యాక్టివిటీస్ చేశారు. తర్వాత అనంతపురం సభను ప్రకటించారు. హోదాపై పోరు ఆగదని స్పష్టత ఇచ్చారు. సినిమాలకు కాల్ షీట్స్ ఇచ్చినట్లే రాజకీయాల్లోనూ పవన్ ఎవరికో డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ ప్రకారమే ఆయన సభలు, సమావేశాలు. వారిచ్చే కథ, స్క్రీన్ ప్లే ప్రకారమే పవర్ స్టార్ యాక్షన్ చేస్తారు. కరెక్ట్ టైంలో ఎంటర్ అయిపోయి పరిస్థితిని మలుపు తిప్పేసి అధికార పార్టీకి ఎరకాటం లేకుండా చేసేసి ఎగ్జిట్ అయిపోతారు. కింది స్థాయి మంత్రులు తప్పు చేసిన వాళ్ళు పవన్ హెచ్చరికతో ఎంట్రీ ఇచ్చి సరిచేసినట్లు బిల్డప్ ఇచ్చే చంద్రబాబు ఒప్పు చేసిన వారిగా కనబడతారు. దానిపై ఫైట్ చేసే ప్రతిపక్ష నేతలు మాత్రం పిచ్చోళ్లైపోతారు. ఇవి జనసేనాని పవన్ కళ్యాణ్పై ఆఫ్ ద రికార్డ్, ఆన్ రికార్డు కూడా ప్రత్యర్థులు వినిపిస్తున్న ఆరోపణల టాక్. జనసేన పెట్టిందే 2014 ఎన్నికల కోసం. బీజేపీ, టీడీపీ ఆయనను వాడుకున్నాయి. ఆయన ప్యాకేజీ ఆయనకు ముట్టింది. ఇక మళ్లీ ఎన్నికల దాకా మాట్లాడడు అంటూ పవన్ పై రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆయన ప్రవర్తించిన తీరు, స్పందించిన ధోరణితో వాటికి కాస్త ఊతం దొరికింది కూడా. మన రాష్ట్రానికి ఏదైనా లాభం జరిగిందా? ఆ రోజు వాళ్ళు చెప్పినట్టుగా మనకేదైనా లాభం జరిగిందా? లేకపోతే 2.5 సంవత్సరం తర్వాత ఇవాళ నష్టపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నామా అన్నది ఆలోచనలు చేయాలి. రాజధాని భూ సమీకరణలో సమస్య ఎదురైనప్పుడు అది సెటిల్ చేయడానికే పవన్ను పంపారని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. భూములివ్వని రైతుల తరపున పవన్ను దింపి అప్పటికే భూములిచ్చిన రైతుల్లో గందరగోళం రాకుండా చూసుకున్నారని ఆరోపించారు. మీరు కానీ బీజేపీ కానీ మీకు మద్దతు ఇచ్చే ఎవరైనా కానీ రండి, సింగిల్ గా సింహంలో మా జగన్ గారు వస్తారు, గెలిపించుకోగలరని నేను అడుగుతున్నాను. ఈ రోజు అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి, ప్రజా వ్యతిరేక విధానంతో ముందుకు వస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు చొక్కా పట్టుకొని నిలదీసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తాము ఆందోళనకు దిగి నిరసన ఉధృతమై పరిస్థితి ఉద్రిక్తమైనప్పుడు పవన్ వచ్చేస్తున్నారని, ప్రతిపక్ష పాత్రను న్యూట్రలైజ్ చేయడానికి ఆయన్ను దింపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
హోదా విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ఇప్పుడు తాము ఉద్యమం ఉధృతం చేసే టైంకి మళ్లీ ఆయన స్పీడ్ పెంచారని విమర్శిస్తున్నారు. ఇవాళ మన రైతులు తన భూమి ప్రభుత్వం లాక్కోదు అన్న ధీమాతో ఇవాళ మన రైతు బతకగలుగుతున్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రైతన్నలకు బ్యాంకుల్లోకి వెళ్ళి గర్వంగా వడ్డీ లేని రుణాలు, పావుల వడ్డీకే రుణాలు తీసుకునే పరిస్థితి ఇవాళ ఉందా అని అడుగుతా ఉన్నాను. అయితే వీటన్నింటికీ పవన్ తన సభల్లో సమాధానమిచ్చాడు. ఎవరో నడిపితే నడవటానికి తామేమీ పిల్లలం కాదని ఘాటుగా చెప్పారు. తన వెనక ఎవరూ లేరని, తన దగ్గర డబ్బులే లేవని, అందుకే సినిమాలు చేసుకుంటున్నానని సూటిగానే చెప్పాడు. మనకెవరు లేరు, మనకి మనమే ఒక సైన్యం, జన సైన్యం. మనం జన సైన్యమా కాదా? మనకి గుండాలు అవసరం లేదు, దుర్మార్గుల అంటే దండలు అవసరం లేదు, మనకి డబ్బులు అవసరం లేదు. మనకి భగవంతుడున్నాడు, సత్యం ఉంది, మన గుండెల్లో ధైర్యం ఉంది, పోరాటే పటిమ ఉంది, గుండెల నిండా ఆత్మగౌరవం ఉంది, మనకి పౌరుషం ఉంది. అటు బీజేపీని ఇటు టీడీపీని ఇద్దరిని వ్యతిరేకించి ఫుల్ స్పీడ్లో పవన్ వస్తుండటంతో ఆరోపణలకు సమాధానం ఇచ్చినట్లే అవుతోంది. ఎక్కడా రాజీ పడకుండా, ఏ ట్విస్టులు ఇవ్వకుండా ముందుకే దూసుకెళ్తే విమర్శలన్నీ గాలికి కొట్టుకుపోవడం ఖాయం. లాస్ట్ మినిట్లో ఎంట్రీ ఇచ్చి ఫలితాలను తారుమారు చేసిన పవన్ కళ్యాణ్ పవర్ పంచులు టీడీపీకే తగులుతాయి. అప్పుడు పవన్ ఎఫెక్ట్తో పడ్డ ఓట్లన్నీ రేపు టీడీపీ నుంచి చీలిపోయి జనసేనకు వెళ్ళిపోతే బాబు వీకై తాము కొట్టే దెబ్బకు పడిపోతారని వైసీపీ చెప్పుకుంటోంది. అదేం కాదు, యాంటీ గవర్నమెంట్ ఓట్లు జగన్ పవన్ల మధ్య చీలిపోయి ప్రజారాజ్యం దెబ్బకు వైఎస్ గెలిచినట్లే పవన్ దెబ్బకు బాబు గెలుస్తారని పసుపు దండు చెబుతోంది. ఈ ట్రెండ్లన్నీ పాతవని, వాటిని తాము ఫాలో అవమని, తాము ట్రెండ్ సెట్ చేస్తామని, ఇద్దరికీ చెక్ పెట్టి అధికారంలోకి వస్తామని జనసేన వాదిస్తోంది. పవన్ ఎంట్రీ ఎవరికి చేటు, ఎవరికి లాభం? ఇప్పుడు ఇవే లెక్కలు రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్నాయి. పవన్ వ్యూహంతో కంగుతిన్న పార్టీలు తరువాత తేరుకుని ఇప్పుడు మాత్రం ఎవరికి వారు తమకు లాభం అంటే తమకు లాభం అంటూ వాదిస్తున్నాయి. పవన్ ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయని, అసలు అందుకే తాము ఓడిపోయామని, ఇప్పుడు ఆ ఓట్లు చీలిపోతే టీడీపీని ఓడించడం సులభమని వైసీపీ భావిస్తోంది. సినిమాల్లో మాత్రం ఆయన గబ్బర్ సింగ్, కేంద్రంతో పోరాడమంటే రబ్బర్ సింగ్ లాగా మారిపోయి భయపడుతున్నాడు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాడాలి. ఆయన సోలోగా పోరాడే ధైర్యం లేకపోతే జగనన్న పోరాటానికి మద్దతు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వచ్చేందుకు తన వంతు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా ఆయనకు తెలియజేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికలు అలా ఉండవని, యాంటీ గవర్నమెంట్ ఓటు జగన్ పవన్ల మధ్య చీలిపోతుందని, అప్పుడు తమకు మళ్లీ అధికారం సులువుగా దక్కుతుందని టీడీపీ వాదిస్తోంది. 2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ముఖ్యం కాదని, ప్రజల తరపున పోరాడటమే తమ కర్తవ్యమని జనసేన పైకి చెబుతున్నప్పటికీ వారి లెక్కలు వారికున్నాయి. అన్నయ్య చిరంజీవి పవన్కు మద్దతిస్తారని, కాంగ్రెస్తో ఉండరనే టాక్ వినిపిస్తోంది. అటు ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి ఇటు జగన్ బలహీనత అలాగే కొనసాగితే ఆ రెండింటినీ వదిలి చాలా మంది నేతలు జనసేన వైపు వస్తారనే అంచనాలు వినపడుతున్నాయి. మరోవైపు కాపు రిజర్వేషన్లపై పోరు నడుస్తోంది. ముద్రగడకు వైసీపీ, కాంగ్రెస్లు మద్దతు ప్రకటించాయి. పవన్ మాత్రం ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు. పైగా తనకు ప్రత్యేకంగా ఓ కులముద్ర పడటం ఇష్టం లేదని పలుమార్లు చెప్పారు కూడా. కానీ దాసరి నాయకత్వంలో ఆ సామాజిక వర్గ నేతలను పవన్ వెనుక ర్యాలీ చేయించే కసరత్తు నడుస్తోందని, ఎన్నికలు దగ్గర పడేసరికి అవన్నీ బయటకొస్తాయని టాక్ నడుస్తోంది. వామపక్షాలను సైతం పవన్ కలుపుకుపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన మాటలే చెబుతున్నాయి. నిజాయితీగా ఉండేవారంటూ లెఫ్ట్ను ఆయన పొగడడం ద్వారా వారితో స్నేహం చేయనున్నట్లు సిగ్నల్స్ ఇచ్చారు. సో అటు సామాజిక వర్గం, అన్నయ్యలతో పాటు లెఫ్ట్ కూడా కలిసి వస్తే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి తానేననే అంచనాలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యంలా కాకుండా ఈసారి నిజాయితీ పరులకు, యువతరానికి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురం సభలో గాని తర్వాత గాని పార్టీ కమిటీలు ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది. వెనకడుగు వేయకుండా వెనుదిరిగి చూడకుండా రాజీ పడకుండా రాజకీయం నడిపితే ఆలస్యమైన అధికారం రాక తప్పదు. తన గెలుపు కోసం కాకుండా ప్రజల గెలుపు కోసం విశ్రమించకుండా విరమణ లేకుండా రణం చేస్తే విజయ బావుట ఎగరేయక మానరు. క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ అంటూ సీక్వెన్స్ మారితే మరో ప్రజారాజ్యం ఎపిసోడ్ రిపీట్ కాక మానదు. పవన్ తన పవర్ చూపించి పవర్ కొట్టేస్తారు. ఒకరి గెలుపు కోసం మరొకరిని ఓడించే శక్తిగా మిగులుతారు. 2019 ఎన్నికల ముఖ చిత్రంపై చూడాల్సిందే. ఇది ఇవాల్టి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి HM TV.